కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఆపరేషన్ సింధూర్ తర్వాత అంటే పాకిస్తాన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి ఆ దేశాల యొక్క ప్రభుత్వాలు చూసే విధానం ఎలా ఉంటుంది అన్న చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ఢిల్లాన్ మొన్న సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాకిస్తాన్ సైన్యములో ఎవరైనా సైనికులు చనిపోతే శత్రు దేశం యొక్క భూభాగంలో ఆ దేశం యొక్క సైన్యము ఆ డెడ్ బాడీస్ని చనిపోయిన వారి యొక్క సైన్యాన్ని గౌరవము ఇవ్వదు. నిజంగా ఆ సైనికులు కూడా పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు కదా, కానీ పాకిస్తాన్ ప్రభుత్వము కానీ పాకిస్తాన్ సైనికాధికారులు కానీ ఆ సైనికుల యొక్క డెడ్ బాడీస్ని వెనుకకు తీసుకోదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉదాహరణకు కార్గిల్ యుద్ధం అప్పుడు ఆపరేషన్ విజయ్ నేను వీడియో కూడా చేశాను 1999. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు యుద్ధం చేస్తూ భారత భూభాగంలో చనిపోవడం జరిగింది. అంటే పాకిస్తాన్ సైనికులు యుద్ధం చేస్తూ. అప్పుడు ఢిల్లాన్ మాట్లాడుతూ, నేను కోర్ కమాండర్గా ఉన్నాను, కుప్వాడా సెక్షన్, పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయారు. అయితే మేము అంటే డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఫోన్ చేసి మీ డెడ్ బాడీస్ ఇక్కడ పడి ఉన్నాయి, దయచేసి వాటిని తీసుకుని పోండి, ఒకరు కూడా యుద్ధం చేసి పోరాటం చేశారు కదా, తీసుకుపోండి అని చెప్పారట. కానీ వాడు అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు, అంటే ఒప్పుకోలేదు తీసుకుపోవడానికి. అప్పుడు ఢిల్లాన్ మాట్లాడుతూ, ముస్లిం పద్ధతి ప్రకారంగా మేము ఆ కుప్వాడా సెక్షన్లోనే వారికి ఖననము చేశాము ముస్లిం పద్ధతిలో. అది మాకు భారత ప్రభుత్వంలో ఉన్న గైడ్లైన్స్. అంటే ఆ అంటే ఇక్కడ భారత ప్రభుత్వము సైనికాధికారులకు ఇచ్చిన గైడెన్స్ ఏంటంటే, శత్రుదేశ సైనికులు కూడా యుద్ధం చేస్తూ చనిపోతే వారి మత పద్ధతుల ప్రకారంగా ఖననము చేయాలి అని చెప్పి గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ని మేము హానర్ చేస్తున్నాము. కానీ కొంతమంది సైనికులు భారతీయులు వారు పాకిస్తాన్ భూభాగంలో చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీస్ని చిదిలం చేస్తారు, ముక్కలుగా చేస్తారు, నానా ఇబ్బందులకు గురి చేస్తారు. అయినా వాటినన్నిటిని మేము భరించి గైడ్లైన్స్ని తప్పనిసరిగా పాటిస్తున్నాము అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2019లో ఆయన చెప్తున్నాడు, మళ్ళీ అదే కుప్వాడా సెక్షన్లో నేను పనిచేశాను. ఢిల్లాన్ కేజేఎస్ ఢిల్లాన్ సర్దార్జీ ఉన్నట్టున్నాడు. ఢిల్లాన్ అంటే DHILLON ఢిల్లాన్. 2019లో 5 మంది ఉగ్రవాదులు అంటే ఉగ్రవాదుల వేషంలో ఉన్న పాకిస్తానీయులు భారత సైన్యము కంటబడగానే కాల్పులు చేశాము. వారు 5గురు అక్కడికక్కడ చనిపోయారు. అయితే మేము మళ్ళీ ఆ డీజీఎం చేసి మీ కార్డ్స్ అన్ని చెక్ చేస్తే పాకిస్తాన్ సైనికులే ఉగ్రవాదుల వేషంలో ఉన్నారు, మీ డెడ్ బాడీస్ ఇక్కడ ఉన్నాయి, తీసుకుపోమంటే తీసుకుపోలేదు. సరే ఏం చేస్తారా అని మేము చేస్తూ ఉంటే కుక్కలు అడవి జంతువులు వచ్చి మాంసం తింటూ ఉన్న ఆ పాకిస్తాన్ సైనికాధికారులు చూస్తూ ఉన్నా కానీ ఏమీ చేయలేదు. ఈ రకంగా పాకిస్తాన్ ప్రభుత్వము పాకిస్తాన్ సైనికుల యొక్క డెడ్ బాడీలకు ఎటువంటి గౌరవము ఇవ్వదు, చనిపోయిన వారిని గురించి పట్టించుకోదు, వారి శవాలను కూడా తీసుకోదు. ఇది భారత ప్రభుత్వము తమ సైనికుల పట్ల అనుసరించే విధానము. అట్లాగే పాకిస్తాన్ కూడా తమ సైనికుల పట్ల ఎట్లా అనుసరిస్తుందో విధానము స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, శత్రుదేశం యొక్క సైనికులు చనిపోతే కూడా వారిని మేము గౌరవంగా చూస్తాము, అలా చూడాలని ప్రభుత్వం మాకు చెప్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వము తమ సైనికులు కూడా శత్రు భూభాగంలో అంటే భారత భూభాగంలో చనిపోతే కూడా వారిని పట్టించుకోదు. అట్లాగే ఒకవేళ శత్రు దేశ సైనికులు అంటే భారతీయులు భారత సైన్యము పాకిస్తాన్ భూభాగంలో చనిపోతే వారిని చాలా చిదిలం చేస్తుంది, ముక్కలు చేస్తుంది, అవమానిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్ ఒక రోగ్ నేషన్ అని, కానీ అయినా కానీ వివిధ కారణాల వల్ల వెస్టర్న్ కంట్రీస్ అమెరికా ఆ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ సైన్యాన్ని నెత్తిన పెట్టుకుంది.
అని స్పష్టంగా చెప్పడము జరిగింది. కావాలంటే ఆ వీడియో మీరు కూడా యూట్యూబ్లో చూడవచ్చును. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నిజంగానే నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. జై హింద్.